దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా చేతులు చాపుచున్నాను అని చెప్పేసి అని, ఆయన వైపు తిరుగుడి అని చెప్పేసి అని మాట్లాడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన చేతులు చాపగా సహాయం కలిగింది, ఆయన చేతులు చాపగా ఆశీర్వాదము కలిగింది, ఆయన చేతులు చాపగా నెమ్మది లేని వారికి నెమ్మది కూడా కలిగింది. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ శత్రువు నుండి నీకు విజయం కలుగుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క చేతులు చాపినప్పుడు ఆయన రెక్కల నీడని మనం ఆశ్రయించిన వారిగా ఉంటామో, అప్పుడు శత్రువు నుండి మనకి విజయం కలుగుతుంది. శత్రువు మనల్ని ఏమి చేయలేడు దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన రెక్కల నీడను మనం ఉన్నాము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా, కీర్తనలు 6వ అధ్యాయం 10వ వచనంలో, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. ఇంత చక్కని మాట ఈరోజు భక్తుడు మనకి వినిపింపజేస్తూ ఉన్నాడు. నా శత్రువులందరూ కూడా సిగ్గుపడి బహుగా అదురుచున్నారట, భయపడుతున్నారట. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. ఎందుకు వారు ఆ రీతిగా బహుగా అదురుచున్నారు, సిగ్గుపడుతూ ఉన్నారు, వెనుకకు మల్లుతూ ఉన్నారు? కారణము, ఆయన రెక్కల నీడని నీవు ఆశ్రయంగా చేసుకొని, ఆయన రెక్కల నీడలో నీవు ఉన్నావు. ఆయన రెక్కల నీడలో సురక్షితముగా నిన్ను ఆయన కాపాడుతాడు గనక, దేవుని బిడ్డలారా, నువ్వు బలహీనుడివే కావచ్చు, నువ్వు బలహీనురాలివే కావచ్చు, నీతో ఏది కూడా జరగకపోవచ్చు, కానీ బలవంతుడైన దేవుని నువ్వు ఆశ్రయించినందున నీకన్నా బలము కలిగినటువంటి నీ శత్రువులు, అది మరి ఏదైనా సరే నీకు హాని చేసేది, నిన్ను దుఃఖపరిచేది, నిన్ను కృంగతీసేది, దేవుని బిడ్డలారా, నిన్ను కష్టపెట్టుకునేది ఏదైనా సరే, ఆ శత్రువు అనేది అదురుచు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారన్న దేవుని బిడ్డలారా. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది ఎంత గొప్ప మాటను. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనంలో దావీదుతో సౌలు అంటున్నటువంటి మాట. అందుకు సౌలు, దావీదా, నాయన, నీవు ఆశీర్వాదం పొందుదువు గాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువు గాక అని దావీదుతో అనెను. దావీదుతో సౌలు రాజుగా ఉన్నాడు. దావీదు అరణ్యములో గొర్రెలను కాచుకునేటటువంటి దావీదు వాళ్ళ అన్నల నిమిత్తమే వచ్చినప్పుడు సౌలు ప్రకటించినటువంటి ఆ ప్రకటన విని సౌలు దగ్గరికి ఆయన వారి ద్వారానో వీరి ద్వారానో మొత్తనికైతే చేరడం జరిగింది. అప్పుడు దావీదు పొట్టివాడు, చిన్నవాడు అని చెప్పేసి అని ఆయన చూసినప్పుడు అందరికీ కూడా నవ్వు కలగొచ్చు. ఇంత చిన్నవాడు, ఇంత పొట్టివాడు, ఆ జానుబాహుడైనటువంటి గొల్యాతును ఏ రీతిగా ఈయన యుద్ధంలో ఓడించగలుగుతాడు అనేసి ఆయన చూసి అందరూ కూడా నవ్వి ఉంటారు. దేవుని బిడ్డలారా, వాళ్ళ అన్నలు కూడా ఆయనను చూసి ఎంతగానో కుళ్ళుకొని ఉంటారు. వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎందుకు వచ్చాడు వాడు, అది ఇది అని చెప్పి ఎన్నో రీతిగా వాళ్ళు అనుకునే ఉంటారు. కానీ దేవుని యొక్క తోడు ఆయనకి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటూ ఉన్నాడు, అరణ్యంలో ఉన్నప్పుడు నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను అని చెప్పేసి అని, ఈ యొక్క ఫిలిష్తీయుడి దగ్గర కూడా దేవుడు నాకు తోడయ్యుండి నాకు విజయములు కలగజేస్తాడు. ఈరోజు దేవుని తోడు నీకుంది. దావీదుకు ఉండి దేవుని తోడు ఆయనకు విజయాన్ని కలగజేసింది. నీ ఎదుటది సమస్య ఎంత పెద్దదైనా సరే, నువ్వు చిన్నవాడివా, నీ వయసులో తక్కువ ఉన్నవాడివా, నీకు బలంలో తక్కువగా ఉందా, ఏదైనా సరే నీకు విజయం ఇస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన చేతుల నీడని ఆశ్రయించి ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఆయన రెక్కల నీడలో నీవు ఉన్నావు. ఆయన చేతులు నీ చుట్టూ కూడా ఆయన ఈ రీతిగా రౌండ్ చేసి ఆయన నిన్ను పట్టుకొని ఉన్నాడు, కౌగిలించుకొని ఉన్నాడు. నీకు నెమ్మది కలుగుతుంది, భయపడకు అని ఆయన నీకు ధైర్యములు చెప్పుచున్నాడు. కనుకనే దావీదును ఎంతమంది అయితే ఎన్ని విధాలుగా మాట్లాడి ఉన్నారో వారందరూ ఒకటిసారి భయపడి అదిరిపోయి సిగ్గుపడి వారన్న మాటలు వారు వెనకకు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మాటలన్న వారందరూ కూడా వెనుకడుగు వేసి ఉన్నారు. ఎంత విజయము దావీదుకు ఇచ్చి ఉన్నాడు. నీవు కూడా అలాగనే నమ్మకముతో ఉండు, దేవుణ్ణి ఆరాధించు, దేవుని గణపరచు, దేవుని సన్నిధానంలో మోకరించి నీవు నీ కుటుంబ ప్రార్థన చేయి. శత్రువు సిగ్గుపడే రీతిగా శత్రువుకి అపజయమిచ్చి నీ శత్రువు నుండి నిన్ను
తప్పించి నీకు విజయం ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తనలు 18వ అధ్యాయము 48వ వచనములో, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అవును దేవుని బిడ్డలారా, నీ మీదికి లేచి పడి మాట్లాడుతున్నారు కావచ్చు, నిన్ను బాధ పెడుతున్నారు కావచ్చు, నీ వారే నీ ఇంటి వారే నిన్ను కృంగతీస్తూ ఉన్నారు కావచ్చు దేవుని బిడ్డలారా. కానీ నీ దేవుడు అంటూ ఉన్నాడు, అక్కడ ఎంత చక్కని విజయం అనుగ్రహింపజేస్తానంటున్నాడు. విజయము దేవుడు ఆ యొక్క భక్తుడికి ఇచ్చినాడు కాబట్టి ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును. ఈరోజు నీ శత్రువుల చేతిలో నుండి నీ దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ భార్య అయినా సరే, నీ భర్త అయినా సరే, మరెవరైనా సరే నీకు వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేకమైనటువంటి ఆలోచనల చేత నిన్ను బాధపడుతూ దుఃఖపెడుతున్నారేమో, నిన్ను బలాత్కారం చేస్తూ ఉన్నారేమో, మాటల ద్వారా నిన్ను కృంగతీస్తున్నారు కావచ్చు. కానీ నీకు దేవుడు విడుదలనిస్తూ ఉన్నాడు. బాధల నుండి విడుదల, అనారోగ్యము నుండి విడుదల, సమస్యల నుంచి విడుదల, అన్ని విధాలుగా ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల, అప్పుల పరిస్థితుల నుంచి విడుదల. దేవుని బిడ్డరా, అలాంటి విడుదల నీకు కావాలి అంటే దేవుని యందు భయము భక్తి కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. అదే కాకుండా దేవుని నువ్వు ఆశ్రయపురముగా చేసుకోవాలి. భక్తుడు అంటున్నాడు, నీవు నాకు ఆశ్రయంగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. అతని శత్రువులు మన్ను నాకెదరు. నువ్వు దేవునికి ఆ యొక్క సరెండర్ అయిపోయి దేవునికి ఇష్టడుగా నీవుండి దేవుని ఆశ్రయించిన కుమారుడిగా కుమార్తెగా నీవు ఉన్నట్లయితే నీ శత్రువులు మన్ను నాకెదరు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనలు 72వ అధ్యాయము 6వ వచనములో, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును, అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. దేవుని యందు నీవు యథార్థవంతుడిగా, యథార్థవంతురాలుగా మీరు ఉన్నట్లయితే భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు నీకు విజయమును కలగజేస్తాడు. దేవుని బిడ్డలారా, అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. దేవుడు నీకు విజయమునిస్తాడు, దేవుడు నీకు విడిపింపుడు కలగజేస్తాడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని కూడా వర్ధిల్లజేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.